ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ అశ్వయోగ విద్యాపీఠం వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనము అక్టోబర్ మాస ఫలితాలలో భాగంగా తీసుకున్నట్లయితే బృహస్పతి వచ్చేసి వృషభ రాశి సంచారం చేస్తున్నారు. రాహు భగవానుడు వచ్చేసి మీనము, శని భగవంతుడు కుంభరాశి, కన్యా రాశిలో కేతు సంచారం చేస్తున్నారు. నెక్స్ట్ వృశ్చిక రాశి తీసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4, జ్యేష్ఠ 4. మీకు విశాఖ నక్షత్రం యొక్క రాశి వారికి, వృశ్చిక రాశి వారికి మీకు చాలా శుభమైనటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. ఎందుకంటే మీకు పంచమంలో రాహు ఉన్నాడు. భక్తి కారణం చేతనైనా, అంటే కోరికల కోసమైనా ఖచ్చితంగా భక్తి పెంచుకుంటారు. అలాగే మీకు 2వ ఇంటాధిపతి, పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి సప్తమంలో ఉన్నారు. మీకు కానీ మీ పిల్లలకు కానీ వివాహం కాని వారికి వివాహాలు జరిగే అవకాశం స్పష్టంగా ఉంది. స్థలాలు కొనుగోలు, బంగారం కొనడాలు, ఇలాంటి విషయాలు చాలా బాగుంటాయి. మీకు ఫైనాన్స్ తోటి కొంచెం ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయ్యే అవకాశం, భూ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేపడతారు. కొంత భూలాభం కూడా మీకు లాభం కలిగే అవకాశాలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. మీకు అష్టమంలో ఉన్నటువంటి కుజుడు మీ రాశిపతి, 6వ ఇంటాధిపతి. ఇక్కడ 6, 8, 12 స్థానాలలో ఒక రాశిలో ఒకరు ఉంటే బాగుంటారన్నాం కదా. మీకు భూ సంబంధమైన లాభాలు కూడా సమకూరే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోకి వస్తుంది. చక్కగా జీవితానికి ఏం చేస్తే బాగుంటుందో మీరు ఆలోచనలు మలుచుకొని మీ జీవితాన్ని మీరు సక్రమంగా పెట్టుకోగలుగుతారు. తృతీయాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు చతుర్థంలో అర్ధాష్టమ శని రూపంలో ఉన్నాడు. కాబట్టి మధ్య మధ్యలో కొంత ఇబ్బంది ఉంటుంది. హెల్త్ పాయింట్స్ కావచ్చు, సోదరి వర్గీయులతో కావచ్చు, కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇంతవరకు సఖ్యత లేనటువంటి సోదరులు కొంత ఇప్పట్లో కలవాలనుకుంటారు. కానీ మధ్యలో మీకు కొన్ని అవాంతరీయ సమస్యలు వచ్చినప్పటికీ కూడాను చివరికి సుఖాంతమయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ పక్షం రోజుల్లో ఏదో ఒక అకేషన్లో కలుసుకోవడం, ఏదో ఒకటి ఇన్ని రోజులు పడ్డ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకు దశమాధిపతి అయినటువంటి యొక్క రవి భగవంతుడు 17 వరకు కూడాను మీకు మీ లాభస్థానంలో ఉండి యోగిస్తాడు. వ్యయంలోకి ఎప్పుడైతే నీచలేకి వస్తాడో అప్పుడు మీకు ఆశించిన మేరలో ఫలితం దక్కకపోయినా కృషి మాత్రం బాగానే చేస్తారు. అది నెక్స్ట్ స్టెప్ తీసుకోవటానికి జీవితంలో మీకు మంచి ఉపాధి ఏర్పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. తల్లిదండ్రులను, అమ్మమ్మలను, తాతయ్యలను అందరినీ చదంగా చూసుకోండి. పిల్లలపైన ఫోకస్ పెంచండి. మీలో ఉన్న అభద్రతా భావానికి మీరు తిలోదకాలు వదులుకోగలిగితే ఇంతకు మించిన అదృష్టం మీకు ఏది పట్టదు. శని నివారణకు శనికి తైలాభిషేకం, ప్రదక్షిణలు శ్రేయస్కరం. వెంకటేశ్వర ఆరాధన చేయండి. స్వస్తి.